హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 26. పూర్ణ గారు ఆనంద్కి, లాస్కి పెళ్లి చేయాలని అంటుంది కదా, ఆ తర్వాత నుంచి కథ. చక్రవర్తి గారికి, భారతికి అశోక్ ప్రేమ గురించి తెలుసు కాబట్టి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. కానీ పూర్ణ మాటలకు లాస్య సంతోషపడుతుంటుంది. అదే సమయంలో బృందావనంలో రేణు మాటలకి అశోక్ సమాధానం చెప్తూ, నాకు నా మరదలు లాస్య ఉండగా నువ్వు కాబోయే భార్య ఏంటి? నేనిక నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను అంటాడు ఆట పట్టిస్తున్నట్టుగా. ఒక్కసారిగా రేణులో కోపం పీక్స్లోకి వెళ్ళి, అంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను కాదని ఆ చింపాంజీ మొహన్ పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఏయ్, తనిప్పుడు నా మరదలు. నా మరదలు పట్టుకొని చింపాంజీ గింపాంజీ అంటే ఈ బావ చూస్తూ ఊరుకోడు అంటాడు షర్ట్ కాలర్ ఎగరేస్తూ. రేణు ఇంకా కోపం తెచ్చుకుంటూ, ఓహో, అప్పుడే బావమరదలు అంత దగ్గరయ్యారా అంటుంది మూతి తిప్పుకుంటూ. "ఆ, మేము ఎలాగూ బావమరదలమే కదా, అందుకే బాగా దగ్గరయ్యాము. పైగా మా ఇంట్లో వాళ్ళు అడిగితే నేను నా మరదల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను" అంటాడు రేణు వైపు ఓరగా చూస్తూ. రేణు కోపంగా అశోక్ మీద పడుతూ కొడుతుంటుంది. అశోక్ తనని పట్టుకొని బెడ్కి అడ్డంగా వాలిపోయి రేణులో ఉన్న జలసును చూసి తను కొట్టే దెబ్బలను నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక్కడ భారతి తల్లితో మాట్లాడుతూ, అమ్మా, నువ్వు తొందరపడుతున్నావు. తమ్ముడు ఆల్రెడీ రేణు అనే అమ్మాయిని, అదే వంశీ మరదల్ని ప్రేమిస్తున్నాడు అంటుంది. ఆ మాట వినగానే పూర్ణ మొహంలో సంతోషం ఆవిరై, ఏంటి, ఆనంద్ ప్రేమలో ఉన్నాడా? అది వంశీ మరదలతోనా అంటుంది ఆశ్చర్యంగా. అవునమ్మా, ఈ విషయం నాన్నకు కూడా తెలుసు. ఒకసారి వాళ్ళిద్దరినీ గుడిలో జంటగా చూశాము అంటుంది భారతి. లాస్య కంగారు పడుతూ, ఓ, ఈ విషయం వీళ్ళకు కూడా తెలుసా అని అనుకుంటుంది మనసులో. ఆ విషయం వినగానే చక్రవర్తి గారు అయిష్టంగా మొహం పెడతాడు. జగదీష్ కూడా ఆశ్చర్యపోతూ, ఏంటి భారతి నువ్వనేది? వంశీ మరదలంటే మనం మన ఇంటికి వచ్చి ఆనంద్ గురించి చెప్పిన అమ్మాయేనా అని అడుగుతాడు. అవును బావా, ఆ అమ్మాయే మన ఆనంద్ని ప్రేమిస్తుంది అంటుంది భారతి. పూర్ణ ఆశ్చర్యపోతూ భర్త వైపు చూసి, పోయి పోయి మన ఆనంద్ మనకు శత్రువైన వంశీ మరదల్ని ప్రేమించడం ఏమిటండి? ఇప్పటికే వంశీకి మనకు చాలా గొడవలున్నాయి. ఇప్పుడు వంశీ మరదల్ని కోడలుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాము అని అడుగుతుంది. లాస్య సంతోషపడుతూ, అలా అడుగు అత్త అనుకుంటుంది మనసులో. ఇక్కడ అశోక్ రేణు మీద మీద పడి కొట్టుకుంటూ సరదాగా వాళ్ళ ప్రేమను ఎంజాయ్ చేస్తుంటారు. చక్రవర్తి గారు సీరియస్గా ఫేస్ పెడుతూ, మనకి ఇష్టం లేకపోయినా ఆనంద్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా పూర్ణ, దానికి మనమేమి చేస్తాము అంటాడు సోఫాల నుంచి లేచి వెళ్తూ. పూర్ణ వెళ్తున్న భర్త వైపు చూసి మనసులో మాట్లాడుకుంటూ, మీ బాధ నాకు అర్థమైందండి. ఇది నా కొడుకు జీవితం. మీరు రాజీ పడినట్టుగా నేను రాజీ పడలేను. ఇప్పటి వరకు నా కొడుకు అనాథగా ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాడు. ఇక నుండైనా వాడి జీవితం సంతోషంగా ఉండాలంటే ఒక మంచి అమ్మాయి వాడి జీవితంలోకి రావాలి. ఆ అమ్మాయి లాస్ అయినా సరే, లేక ఇంకా ఏ అమ్మాయి అయినా సరే, నా కొడుకు జీవితంలోకి వచ్చే అమ్మాయి మంచి అమ్మాయి అయి ఉండాలి. పిల్లలకేం తెలుసు, ప్రేమ దోమ అంటూ వెంట పడతారు. ఆ తర్వాత తలలు పట్టుకుంటారు. ఆనంద్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వంశీ విషయాన్ని పక్కకు పెట్టి ముందు ఆ అమ్మాయి ఎలాంటిదో, తన పద్ధతులు ఎలా ఉంటాయో చూడాలి. ఆ తర్వాతే ఆనంద్ ప్రేమ గురించి ఒక నిర్ణయానికి వస్తాను అని అనుకుంటుంది మనసులో. లాస్య కూడా మనసులో మాట్లాడుకుంటూ, అత్త, నీకు నా మీద మంచి అభిప్రాయం ఉంటుందని నాకు తెలుసు. ఆ రేణు మీద నీకు ఒకటికి నాలుగు చెప్పి బావని రేణుని నీ ద్వారా విడగొట్టేలా చేసి బావని నా సొంతం చేసుకుంటాను అని అనుకుంటుంది. ఇక్కడ రేణు అశోక్ గుండెల మీద పడి సరదాగా కొడుతూనే కన్నీళ్లు పెట్టుకుంటుంది. సరదాగా నవ్వుతున్న అశోక్ కూడా అది చూసి నవ్వు ఆపి లేచి కూర్చుంటూ రేణు చేతిని పట్టుకొని, ఏ రేణు, నేను లాస్యని పెళ్లి చేసుకుంటానని సరదాగా అన్నాను. దీనికి కన్నీళ్ళు పెట్టుకోవాలా అంటాడు తన కన్నీళ్లు తుడుస్తూ. నువ్వు సరదాగా అన్నా నేను భరించలేను అశోక్. నాకు ఇప్పటికీ నువ్వు దూరమైపోతావని భయం పట్టుకుంది. ఇప్పుడు ఇలా మాట్లాడేసరికి నాకు ఇంకా భయం వేస్తుంది అని అంటుంది ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ. అశోక్ రేణుని దగ్గర తీసుకొని, సారీ రేణు, నువ్వు ఇంతగా హర్ట్ అవుతావని అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజుల నుంచి నీ అల్లరి బాగా మిస్ అయ్యాను కదా, నీ అల్లరి చూద్దామని ఇలా మాట్లాడాను కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఇంకెప్పుడు నీతో ఇలా మాట్లాడను, సరేనా అంటాడు. రేణు సరే అన్నట్టుగా తల ఊపుతుంది. అయినా అంత భయం ఎందుకే? నేను నీ వాడిని. నేను
నేను దూరమైపోతాననే భయం అసలు నీకెందుకు కలుగుతుంది? నేను నిన్ను దూరం చేసుకోవడం అంటే, అది నీ ఒక్కదానికి దూరమైనట్టు కాదు. మీ ముగ్గురికి దూరమైనట్టే. మీ ముగ్గురికి దూరమై నేను మనశ్శాంతిగా ఎలా ఉంటాను? అది కలలో కూడా ఊహించుకోలేను. ఇక నిన్ను మా కుటుంబానికి పరిచయం చేయడం అంటావా? నాన్నకి, అక్కకి మన విషయం ఎలాగో తెలుసు. వాళ్ళ ద్వారా ఈ విషయం అమ్మకు కూడా తెలుస్తుంది. నా కుటుంబానికి నేను కూడా కొత్తే. నా గురించి వాళ్ళు, వాళ్ళ గురించి నేను కాస్త తెలుసుకున్న తర్వాత నిన్ను మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి, అమ్మ తనే నీ ముద్దుల కోడలు రేణు అని అమ్మకు నిన్ను పరిచయం చేస్తాను. సరేనా? అంటాడు. ఇక రేణు ఆ మాటలకి అశోక్‌ని ప్రేమగా చూస్తూ డింపుల్‌తో నవ్వుతుంది. అశోక్ ఆ డింపుల్‌ని చూసి ఆనందపడుతూ, అది నా దెయ్యం రాక్షసి ఎప్పుడూ ఈ డింపుల్‌తో నవ్వుతూ కనిపించాలి అంటాడు తన్ని హగ్ చేసుకుంటూ. అశోక్ మరి మనం ముంబై ఎప్పుడు వెళ్ళాలి? అని అడుగుతుంది. ఓహ్! ఆ విషయం గురించి చెప్పాలనుకున్నాను. మర్చిపోయాను. మనం ఇక ముంబై వెళ్ళటం లేదు రేణు. అమ్మ వాళ్ళు ఒక్కరోజు కూడా నన్ను వదిలిపెట్టి ఉండటానికి ఇష్టపడటం లేదు. అందుకే అక్కడ ఆఫీస్ చూసుకోవడానికి నేను మరొకరిని అరేంజ్ చేస్తున్నాను. నువ్వు కూడా వంశీతో పాటు ఇక్కడే ఆఫీస్‌కి వెళ్ళు అంటాడు. సరే అశోక్ అంటుంది. మరుసటి రోజు భారతి సోఫాలో అశోక్ పక్కన కూర్చొని చిన్నప్పటి ఆల్బమ్ చూపిస్తుంటుంది. అందులో ఒక ఫోటో అశోక్ తన తండ్రి గుండెల మీద కూర్చొని దిగినట్టుగా ఉంటుంది. భారతి ఆ ఫోటో చూపిస్తూ, నువ్వు ఎప్పుడూ నాన్న గుండెల మీద కూర్చొని ఆడుకుంటావని అల్లరి చేసేవాడివి. నాన్న ఆఫీస్ నుంచి వస్తే చాలు అసలు నాన్నని వదిలిపెట్టకపోయేవాడివి అని ఫోటోలు చూపిస్తూ చెప్తుంటుంది. అశోక్‌కి ఆ ఫోటోలు చూస్తుంటే తండ్రి, అక్క తనపై ఎంత అభిమానం పెంచుకున్నారో అర్థమై అశోక్ కళ్ళు చెమ్మగిల్లుతుంటాయి. అశోక్ ఆ కన్నీళ్లు పిండుకుంటూ, అంటే నాకు కలలో వినిపించేది గొంతు నాన్నది. భారతి తమ్ముడు జాగ్రత్త అని అన్నది నాన్నగారన్నమాట అని అడుగుతాడు. అవును. బీచ్‌లో నేను నీతో కలిసి ఆడుకునేటప్పుడు నాన్నగారు ఆ మాట అన్నారు. అది నీకు కలలో వచ్చుంటుంది అంటుంది భారతి. అశోక్ ఆ ఫోటోలు చూస్తూ, నేను మీ ఇద్దరితో పాటు దిగినవే ఎక్కువగా ఉన్నాయి. మరి అమ్మతో దిగినవి లేవేంటి అని అడుగుతాడు. పూర్ణ ఆ మాటలు వింటూ వచ్చి అశోక్‌కి మరో పక్కన కూర్చుంటూ, నువ్వు పుట్టిన తర్వాత నా ఆరోగ్యం బాగా పాడై కొన్ని రోజులు మంచంలోనే ఉండిపోయాను. అప్పుడు మీ అక్కే రోజుల పిల్లాడైనా నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చింది. అసలు నిన్ను కన్నది నేనే అయినా, కన్న తల్లిగా పెంచింది మాత్రం మీ అక్కేరా. నువ్వు చనిపోయావని చెప్తున్నా వినకుండా, నా తమ్ముడు ఎక్కడో బతికే ఉన్నాడన్న నమ్మకంతో రోజు వెళ్ళి నీ పేరు మీద పూజలు చేసేది. మీ అక్క చేసిన పూజల వల్లనేనేమో ఈరోజు నువ్వు మా కళ్ళ ముందు కనిపిస్తున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు మీ అక్కకి చాలా రుణపడి ఉన్నావు ఆనంద్ అంటుంది పూర్ణ. భారతి తల్లివైపు బాధగా చూసుకుంటూ, ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నావు? అక్క తమ్ముడు మధ్య రుణాలు ఎందుకుంటాయి? నువ్వే అన్నావుగా తమ్ముడిని కన్న తల్లిలాగా చూసుకున్నానని. ఇప్పుడు తల్లి కొడుకుల మధ్య ఇంకేం రుణాలుండవు అంటుంది. అశోక్ కన్నీళ్లతో ఆ ఫోటోలు చూస్తూ, అమ్మ చెప్పింది నిజమే అక్క. ఈ ఫోటోలు చూస్తుంటే నువ్వు నాకు అక్కలాగా కనిపించడం లేదు. అమ్మలాగే కనిపిస్తున్నావు. ఇన్ని రోజులుగా మీ ప్రేమాభిమానాలకు దూరమైనందుకు నేను నిజంగా దురదృష్టవంతుణ్ణే. నీ రుణం తీర్చుకునే అవకాశం వస్తే తప్పకుండా తీర్చుకుంటానక్కా అంటాడు. వాళ్ళ మాటలు ఇలా సాగుతుంటాయి. కొద్దిసేపటికి అశోక్ బెడ్రూమ్‌లో కూర్చొని కూడా తండ్రితో దిగిన ఫోటోలను చూస్తూ ఇంతకుముందు తండ్రితో ప్రవర్తించిన తీరుపై బాధపడుతుంటాడు. తండ్రి ఇంటికి భోజనానికి రమ్మని చెప్తే రానని చెప్పడం, ఒకరోజు ఇంటి ముందు కారు ఆగితే ఇంట్లోకి రమ్మంటే రానని చెప్పడం గుర్తు వస్తూ తండ్రి మీద తను చూపించిన ప్రేమకి కళ్ళు చెమ్మగిల్లుతుంటాయి. ఆల్బమ్ పక్కన పెట్టి తండ్రి రూమ్‌లోకి వెళ్తాడు. చక్రవర్తి గారు అప్పటికే పడుకొని నిద్రపోతుంటాడు. అశోక్ నెమ్మదిగా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి మొహాన్ని అభిమానంగా చూసుకొని తిరిగి తండ్రి కాళ్ళ దగ్గరికొచ్చి కూర్చొని తండ్రి కాళ్ళు పడుతుంటాడు. కొద్దిసేపటికి చక్రవర్తి గారు కొడుకు స్పర్శకు మేలుకొని కొడుకు చేతిలోంచి కాలు వెనుకకు తీసి కూర్చొని, ఏంటి ఆనంద్ ఇది? ఇంకా నిద్రపోలేదా? అని అడుగుతాడు. నిద్ర రావడం లేదు నాన్నా. కొద్దిసేపు మీ కాలు పట్టనివ్వండి అంటాడు. వద్దు నాన్న, నీకెందుకు శ్రమ? వెళ్ళి పడుకో అంటాడు చక్రవర్తి గారు. అశోక్ తండ్రికి దగ్గరగా జరిగి తండ్రి చేతులు పట్టుకొని, ఇంతకుముందు మీరు నా తండ్రని తెలవక మీతో నిర్లక్ష్యంగా మాట్లాడాను. నన్ను క్షమించండి నాన్నా అంటాడు. అదేమీ లేదానంద్. నేను నిన్ను ఎప్పుడూ తప్పు పట్టలేదు. అసలు నువ్వు నా కన్న కొడుకువి కాబట్టే మొదటిసారి నిన్ను చూసినప్పుడే నీ మీద నాకు ఏదో తెలియని అభిమానం ఏర్పడింది. ఆ అభిమానంతోనే నీతో ఎక్కువ సార్లు మాట్లాడాలనిపించేది. నిన్ను చూడాలనిపించేది.
అందుకే అలా మాట్లాడేవాడిని అంటాడు. అశోక్ నవ్వుతూ తండ్రిని ప్రేమగా హగ్ చేసుకుంటాడు. ఒకరోజు లాస్య సోఫాలో పూర్ణ ఒడిలో తలపెట్టి పడుకొని అత్త అత్త అంటూ కబుర్లు చెప్తుంటుంది. అశోక్ తన రూమ్ నుంచి బయటకొచ్చి పైనుండి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అంతలోనే భారతి అటుగా వెళ్ళబోతుంటే అక్క అని పిలుస్తాడు. ఏంటి ఆనంద్ అంటూ భారతి తమ్ముడి దగ్గరికి వస్తుంది. అమ్మని లాస్యని చూస్తుంటే నాకు అత్త కోడల్లాగా కనిపించడం లేదు. తల్లి కూతురిని చూసినట్టుగా ఉంది. అసలు లాస్య బావ ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు అని అడుగుతాడు. భారతి పైనుంచి వాళ్ళిద్దరిని చూస్తూ నువ్వు మాకు దూరమైన 2 సంవత్సరాల తర్వాత మన మేనత్త చనిపోయింది. అప్పుడే నాన్నగారు బావని లాస్యని ఇక్కడికి తీసుకొచ్చారు. బావకి అప్పుడు 10th క్లాస్ పూర్తయింది. కానీ లాస్య చిన్నపిల్ల. అమ్మ లాస్యని కన్న కూతురిలాగా పెంచింది. ఓ రకంగా అమ్మకి నువ్వు దూరమైపోయావనే బాధని లాస్య తీర్చిందని చెప్పాలి. అందుకే అమ్మకి లాస్య అంటే చాలా ఇష్టం. బావ కూడా చాలా మంచివాడు. నేను నీ దగ్గర నుంచి ఒక్కటే ఆశిస్తున్నాను ఆనంద్. నా భర్తకి ఇంట్లోనైనా బయటైనా మర్యాదకి ఏ లోటు రాకుండా చూసుకో. నువ్వు ఈ ఇంటి వారసుడిగా, నేను ఈ ఇంటి ఆడపడుచుగా నేను నీ దగ్గర నుంచి కోరుకునేది ఈ ఒక్కటి మాత్రమే అంటుంది భారతి. అశోక్ భారతి తన చేతులకు తీసుకొని తప్పకుండా అక్క, నువ్వన్నట్టే బావ మర్యాదకి ఏ లోటు రానివ్వను. ఈ విధంగా అయినా నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందనుకుంటాను అంటాడు. అశోక్ మాటలకు భారతి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. అశోక్కి నెమ్మదిగా ఆ ఇంటి మనుషులు వ్యక్తిత్వాల గురించి అర్థమవుతుంటుంది. ఇలా రోజులు గడుస్తుంటాయి. అశోక్ ఫ్యామిలీతోనే ఉంటూనే మరోపక్క వంశీకి, దివ్యకి, రేణుకి దగ్గరగా ఉంటూ ఉంటాడు. ఒకరోజు దివ్య రేణుని చీరకట్టులో అందంగా రెడీ చేస్తూ చూడు, మీ కాబోయే అత్తగారిని చూడగానే పద్ధతిగా 2 చేతులు జోడించి నమస్కారం చేయి. ఆమె ముందు పొందిగ్గా ఉండు. ప్రతి మాట మర్యాదతో మాట్లాడు. ఆమె అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ప్రతి దానికి తొందరపడి లొడలొడ నీ నోటికి వచ్చినట్టుగా వాగుకో. అక్కడ ఎక్స్ట్రాలు చేసి నీ అల్లరితనం రౌడీతనం చూపించి ఆమెకు కోపం తెప్పించకు. మరొక విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళ అమ్మగారి ముందు అశోక్ని పట్టుకొని అదిరా ఇదిరా ఆఫీస్ బాయ్ అని అసలు మాట్లాడకు. సరేనా? నేను చెప్పేవి అర్థమవుతున్నాయా అని అడుగుతుంది చీర కట్టడం పూర్తి చేసి జడ అల్లబోతూ. జడ వద్దక్క, రోజులాగానే జుట్టుని వదిలేస్తాను అంటుంది. అప్పుడు గాని మీ అత్తగారు నిన్ను చూసి ఇది ఇంటికి కాబోయే కోడలు కాదు, ఇంటికి రాబోయే దెయ్యం అని అనుకుంటుంది అంటూ జడ అల్లటం పూర్తి చేసి పూలి పెడుతుంది. ఏంటో అక్క, ఇన్ని రూల్స్ చెప్పి నన్ను పంపిస్తున్నావు. నేను ఆమె దగ్గర నుంచి ఇంప్రెషన్ తెచ్చుకుంటానో లేదనని భయంగా ఉంది అని అంటుంది రేణు. నేను చెప్పినట్టు వింటే నువ్వు మీ అత్తగారికి చక్కగా నచ్చుతావు అంటుంది చేతుల నిండా గాజులు వేస్తూ. చివరిగా రేణుకి బొట్టు పెట్టి చూడు, ఈరోజు ఎంత అందంగా ఉన్నావో, నాదిష్టే తగిలేటట్టుగా ఉంది అని రేణు నుదుటిన ప్రేమగా ముద్దు పెడుతుంది దివ్య. ఇంతలోనే రేణు, రెడీ అయ్యావా అంటూ అశోక్ కేక వినిపిస్తుంది. రేణు ఆ గొంతు విని సంతోషపడుతూ అశోక్ వచ్చాడక్క అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళబోతుంటే, ఏయ్, ఇప్పటివరకు నీకు చెప్పింది ఏంటి? అంత తొందర ఎందుకు? నిదానంగా వెళ్ళలేవా అంటుంది దివ్య కాస్త సీరియస్ అవుతూ. సారీ అక్క, నిదానంగానే వెళ్తాను అని చిన్నగా నడుస్తూ వెళ్తుంది. దివ్య భయపడుతూ ఇది అక్కడికి వెళ్ళి వాళ్ళ అత్తగారితో ఎలా మాట్లాడుతుందేమోనని నాకు టెన్షన్గా ఉంది అని అనుకుంటుంది. అశోక్ చీరకట్టులో రేణుని చూసి మెస్మరైజ్ అవుతూ నేను చూస్తున్నది నా దెయ్యం రాక్షసునేనా అంటాడు. అంటే అశోక్, నేను అంత అందంగా ఉన్నానా అంటుంది సంతోషపడుతూ. అంత అందంగా ఉన్నావని చిన్నగా అంటావేంటి రేణు? సూపర్గా ఉన్నావు అంటాడు అశోక్ నవ్వుతూ. అయితే మీ అమ్మగారికి నేను నచ్చుతాను కదా అని అడుగుతుంది. ఖచ్చితంగా నచ్చుతావు అంటుండగానే దివ్య వంశీ అక్కడికి వస్తారు. అశోక్ వాళ్ళు చూసి రేణుని సాయంత్రం తీసుకొస్తాను, లేట్ అయినా మీరు కంగారు పడకండి అంటాడు. రేణు పక్కన మీరుండగా మేమెందుకు కంగారు పడతాం ఫ్రెండ్ అంటాడు వంశీ. అశోక్ నవ్వుతూ వాళ్ళకి బాయ్ చెప్పి రేణుని తీసుకెళ్తుంటాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే దివ్య మనసులో చిన్న భయం మొదలవుతుంది. రేణు అశోక్తో కలిసి వాళ్ళ ఇంటి ముందు కారు దిగుతుంది. అశోక్ రేణు పట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఒక నిమిషం ఆగు అశోక్ అని పవిట కొంగిని తల వరకు కప్పుకొని మర్యాద మర్యాద అంటుంది కన్నుగుడ్లు తిప్పుకుంటూ. అశోక్ నవ్వుతూ నా బుజ్జి బంగారం అని తన బుగ్గ నొక్కి పద, మా అమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది
అంటూ తన్ని లోపలికి తీసుకెళ్తుంటాడు. మరి లోపలికి వెళ్ళాక పూర్ణ గారు కోడల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.